క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు చాలామంది వాక్యం తెలిసిన వారు క్రైస్తవులు అనుకుంటున్నటువంటి చాలామంది మాట్లాడుతున్నటువంటి ఒక మాటను వింటున్నాం. దేవుడు ప్రేమించేవాడు గనక అయితే నరకానికి తన పిల్లలను ఎందుకు త్రోసివేస్తాడు అన్న మాటను వింటున్నాం. ప్రేమించేవాడైతే, కరుణించేవాడైతే నరకానికి పంపించకూడదు కదా అంటున్నారు. ప్రేమైన వర్లారా, ఈ మాటను మాట్లాడుతున్నటువంటి వారికి దేవుని వాక్యం అర్థం కాలేదని చెప్పచ్చు. ఈ లోకంలో తప్పు చేస్తే, హత్య చేస్తే ఒక రకమైన శిక్ష చట్టం విధిస్తుంది. దొంగతనం చేస్తే ఈ లోకంలో ఒక రకమైన శిక్ష విధిస్తుంది, తర్వాత వదిలేస్తారు. తప్పు చేస్తే శిక్ష విధించి వదిలేస్తున్న చట్టాన్ని చూస్తున్నాం. దేవుని పిల్లలమైన ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్నంత వరకు తప్పు చేస్తూ దేవుడని ఉన్నాడని తెలిసిన లేడని స్థితిలో బ్రతికి పాపము చేస్తూ బ్రతుకుతున్న దీర్ఘశాంతము గలవాడై ఎందుకున్నాడు అంటే, ఒకరోజు నా పిల్లలు మారుతారన్న ఆలోచనతో, ఒకరోజు తప్పును సరిచేసుకొని నా కొరకు బ్రతుకుతారన్న ఆలోచనతో దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఎదురు చూస్తున్నాడు. ఎంతవరకు చూస్తున్నాడు అంటే, మనం మరణించేంత వరకు, ఈ లోకాన్ని ఆత్మ శరీరాన్ని ఇడిచి వెళ్ళేంత వరకు చూస్తాడు, మారుతాడని. అప్పటి వరకు క్షమిస్తాడు. కానీ మరణించేంత వరకు మారకపోతే, తప్పును తెలుసుకొనకపోతే, దేవుని కొరకు బ్రతకకపోతే ఖచ్చితంగా దేవుడు నరకానికి త్రోసివేస్తాడన్న సంగతి మర్చిపోకండి దేవుని వల్లరా. దేవుడు ప్రేమమయుడు నిజం, కరుణమయుడు నిజం, కరుణించేవాడు నిజం. కానీ భూమి మీద ఉన్నంత వరకు దీర్ఘశాంతము గలవాడై ఓర్చుకున్నాడు, క్షమించాడు. ఇక మారకపోతే నిత్యగ్ని గుండం తప్పదన్నది సంగతి మర్చిపోకండి.